ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో చాలాసార్లు మనం అనేకమైన మేలులు పొందుకున్నప్పుడు దేవుని స్తుతించడం, దేవుని మహిమపరచడం కాకుండా చాలాసార్లు మనుషులను మనం గొప్ప చేస్తుంటాం, మనుషులను మనం మహిమపరచడానికి చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మనకు జాబ్ అవసరం ఉన్నది, దానికి ఒక మంచి సహాయం కావాలి అని అన్నప్పుడు వాళ్ళ నుండి మనకి సహాయం వస్తే మనం ఎలా ఆలోచిస్తుంటాము అంటే, వాళ్ళ నుండినే మనకి ఆ జాబ్ వచ్చింది, లేకపోతే వాళ్ళ నుండినే మనకు ఆ ప్రమోషన్ వచ్చింది. ఇలా మనం మనుషులకు చాలాసార్లు ప్రాధాన్యత ఇస్తుంటాం కదా. కానీ దావీదు భక్తుడు మాత్రం కీర్తనలు 103లో మనం చూసినట్లయితే మొత్తం ఆయన తన ప్రాణంతో ఏం చెప్తాడు? నా ప్రాణం యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన చేసిన మేలులను సన్నుతించుము అనేసి. అంటే తను ఎప్పుడైతే దేవుని స్తుతించడం ప్రారంభిస్తాడో దావీదు భక్తుని జీవితంలో ఎన్నో కార్యాలు మనం చూస్తాం కదా. ఇది మన జీవితంలో కూడా మనము అద్భుత కార్యాలు జరిగినప్పుడు మనుషులకు ప్రాధాన్యత ఇస్తున్నామా, లేదా దావీదు భక్తిని వల్ల మనం దేవుని మహిమపరుస్తున్నామా? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? మనుషులలో, అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట ఉంటుంది కదా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో అప్పుడు మన జీవితాల్లో అనేకమైన అద్భుత కార్యాలు చూస్తాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.